బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క విశేషవంతమైనటువంటి ఉపాసనా బలం చేత నాకు సంప్రాప్తించినటువంటి ప్రాచీన మరియు సంఖ్యాశాస్త్రం ప్రశ్నాశాస్త్రాన్ని క్రోడీకరించుకొని కొంతమంది ప్రముఖులు కొన్ని ముఖ్యమైనటువంటి అంశాల్లో జరగబోయేటువంటి భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఫలితాన్ని ఇప్పటికే మీ కృష్ణమాచార్య ఎన్నోసార్లు తెలియజేశాడు. అవన్నీ కూడా వాస్తవానికి దగ్గరగా ఉన్నటువంటి అంశాలను కూడా మనం చూస్తున్నాం. ఇదంతా కూడా జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క దివ్యమైనటువంటి ఉపాసనా ఫలితం వల్లే జరిగింది. గురుదేవుల యొక్క అనుగ్రహం వల్లే జరిగింది తప్ప నా యొక్క గొప్పతనం ఏమీ లేదు. అటువంటి పరంపరలోనే ఈనాడు మరో ముఖ్యమైనటువంటి అంశంలో సమీపమైనటువంటి భవిష్యత్తులో జరగబోయేటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశానికి సంబంధించిన ఫలితం గురించి మనం ఈరోజు తెలుసుకున్నాం. సనాతనమైనటువంటి ధర్మాన్ని పరిరక్షణ చేయటానికి దేవాలయాలు, ఆశ్రమాలు, మఠాలు, పీఠాలు, మఠాధిపతులు, ఆశ్రమాధిపతులు, సన్యాసాశ్రమ స్వీకారకులు, రాజయోగులు వీళ్ళందరూ కూడా సనాతనమైనటువంటి ధర్మాన్ని కోసం పాటుపడుతూ ఉంటారు. వాళ్ళకంటే కూడా ముఖ్యంగా, అంతకంటే కూడా పూర్వంగా వారణాసి లాంటి ప్రత్యేకమైనటువంటి ఆధ్యాత్మికపరమైనటువంటి క్షేత్రాలని సంరక్షించడానికి అఘోరాలు, నాగసాధు సాంప్రదాయానికి సంబంధించినటువంటి కొంతమంది సాధుసంతువులు ప్రత్యేకించినటువంటి ఇలాంటి అఘోరా లాంటి సంప్రదాయాలు మన సనాతనమైనటువంటి సంప్రదాయాల్ని, భారతావనిని ముష్కరుల యొక్క దాడుల నుండి ఆ వారణాసిలోని కాశీ విశ్వేశ్వరు యొక్క ఆలయ ప్రాంగణాన్ని సంరక్షించినటువంటి దాఖలాలు మనందరికీ కూడా తెలుసు. ఇలాంటి ఇతివృత్తాలని మన సాంప్రదాయాన్ని గౌరవించాలన్నటువంటి ఆలోచన చేత నందమూరి తారక రామారావు గారి యొక్క విశేషవంతమైనటువంటి పుత్రుడు బాలకృష్ణ గారు అద్వితీయంగా అఖండ అన్నటువంటి చలనచిత్రం ద్వారా అఘోరాలు లేదా నాగసాధు సంబంధమైనటువంటి స్థితిగతులు, వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళకు సంబంధించినటువంటి పరిస్థితుల గురించి మనం అఖండ అన్నటువంటి సినిమాలో మనం చూసాం. ఇప్పుడు అఖండ 2 పేరుతో ఒక చలనచిత్రం ద్వారా మళ్ళీ అటువంటి సంప్రదాయాలు, అఘోరా తత్వానికి సంబంధించినటువంటి పరిస్థితుల గురించి సినిమా రాకమునిపే కొన్ని రకాలైనటువంటి ఆలోచనలు, సంచలనాలు, వివాదాలు కూడా రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా అఘోరాలు, నాగసాధు సాంప్రదాయాలు, మిగతా అఖాడాలన్నీ కూడా సనాతనమైనటువంటి ధర్మాన్ని వ్యవస్థీకృతం చేయడం కోసం, ధర్మాన్ని పునఃప్రతిష్ఠ చేయటం కోసమే ఇవన్నీ కూడా పనిచేస్తూ ఉంటాయి. ఇలాంటి ఇతివృత్తంతో విభిన్నమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి బాలకృష్ణ గారి యొక్క జీవితంలో ఈ అఖండ 2 అన్నటువంటి చలనచిత్రం విజయవంతం కాబోతుందా? ప్రజల్లోకి ఇంకా బాలకృష్ణ యొక్క విశేషవంతమైనటువంటి విభిన్నమైనటువంటి ఈ పాత్ర వెళ్ళబోతుందా? దీనివల్ల బాలకృష్ణ గారి యొక్క ఇమేజ్ ఇంకా పెరగబోతుందా? అసలు ఏం జరగబోతుందా అన్నటువంటి విషయాన్ని గవ్వ ప్రశ్న ద్వారా ఈరోజు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమోండవ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి ప్రశ్న వేసే ముందు ప్రతిసారి నేను చెప్తూ ఉంటాను, రాహు సంఖ్య అయినటువంటి 4 కానీ, కేతు సంఖ్య అయినటువంటి 7 కానీ కొన్ని ప్రత్యేకమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉంటాయి. కాబట్టి ఈ 2 అంకెలు కాకుండా వేరే ఏ అంకె వచ్చినప్పటికీ కూడా వాటికి సంబంధించినటువంటి ప్రాధాన్యతని నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. కానీ ఎటువంటి పరిస్థితుల్లో రాహు సంఖ్య అయినటువంటి 4 రాకూడదు. 7 కొన్ని ప్రత్యేకమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. 4 మాత్రం ఈ రాహు సంఖ్య ప్రతికూలవంతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుందని మన శాస్త్రం చెప్తూ ఉంటుంది. కాబట్టి ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి ప్రతిసారి కూడా నేను మీకు గుర్తు చేస్తూ ఉంటాను. అఖండ 2 అన్నటువంటి చలనచిత్రం బాలకృష్ణ గారి యొక్క జీవితంలో తాను చేసిన పాత్ర లేదా చలనచిత్రం గొప్ప విజయాన్ని నమోదు చేసే అవకాశం ఉందా లేదా?
ఈ పాత్ర సంచలనం అవుతుందా లేక వివాదాస్పదం అవుతుందా? శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ, జై వీరబ్రహ్మ జై, గోవిందమాంబ జై. వచ్చినటువంటి ఫలితం 4. ఇది రాహు సంబంధమైనటువంటి ఫలితం. మరొక్కసారి నేను చెప్తూ ఉన్నాను, రాహు సంబంధమైనటువంటి ఫలితం ఒక చిన్న అవరోధానికి, ఒక చిన్న ఆటంకానికి, సాంకేతికపరమైనటువంటి ఇబ్బందులకి మాయా స్వరూపుడైనటువంటి రాహువు కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. అద్వితీయమైనటువంటి ఈ సినిమా 4 సంఖ్య కలిగినటువంటి లేదా 400 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ వసూళ్లను చేస్తుందని సాంఘిక మాధ్యమాల్లో మనం వింటున్నాం, చూస్తున్నాం. ఆ స్థితికి వెళ్ళగలిగినటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు, ఈ సినిమాని చలనచిత్రాన్ని పూర్తి చేయడానికి అయ్యేటువంటి కాల వ్యవధి, ఏదో కారణంగా కొన్ని చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడటం, విడుదల ఆలస్యం అవటం కానీ, పనులు ఆలస్యం అవటం కానీ, సాంకేతికపరమైనటువంటి అంశాల్లో ఇబ్బంది ఉన్నట్టుగా ఈ రాహు సంబంధమైనటువంటి స్థితిగతి చెబుతోంది. దీన్ని అధిగమించగలిగితే మాత్రం ఊహించనటువంటి అద్వితీయమైనటువంటి విజయాన్ని పొందటమే కాదు, బాలకృష్ణ గారి యొక్క జీవన గమనంలో ఈ అఖండ 2 ఆయన వేసినటువంటి ఈ అఘోర పాత్ర అద్భుతమైనటువంటి స్థితిగతుల్లో ప్రజలకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. కానీ రాహు సంబంధమైనటువంటి మాయ సాంకేతిక పరమైనటువంటి అంశాలకు సంబంధించి కొన్ని ఇబ్బందుల వల్ల, సాంకేతిక సమస్యల వల్ల ఆలస్యం అయ్యేటువంటి అవకాశం ఉంది అని ఉంది. మరో చక్కని కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్వస్తి. నేను మీ కృష్ణమాచార్య, శ్రీ బ్రహ్మపదం. జై వీరబ్రహ్మ జై, గోవిందమాంబ జై. For more videos like this, subscribe Big TV channel.